భక్తి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. ఎట్టకేలకి టీడీపీకి బీజేపీకి పొత్తు కుదిరినట్టే. తర్వాత కుదరడం కూడా బీజేపీ బాబు గారు ఏమనుకున్నారో అదే జరుగుతుంది. అతని పంతమే నెగ్గినట్టు కనపడుతుంది. బీజేపీ వాళ్ళు అందరి మెడలు వంచగలిగారు, ఇంక్లూడింగ్ నితీష్ కుమార్. వాళ్ళందరినీ కూడా పెద్ద పెద్ద వాళ్ళనే మెడలు వంచి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ మీద పొత్తులు కూర్చున్నారు. కానీ బాబు గారి దగ్గర బీజేపీ మేధస్సు సరిపోలేదు. బాబు గారి మేధస్సుకి అమిత్ షా వాళ్ళందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పేసి ఈయనేం చెప్తే చేస్తున్నారు. ఏంటంటే అతనికి అనుకున్నట్టే 145 ఎమ్మెల్యే స్థానాలు, తర్వాత 15 ఎంపీ స్థానాలు కావాలని బాబు గారు మొదటి నుంచి అనుకున్నారు. అంటే అతను ఓన్లీ ఫర్ టీడీపీ. అలాగే అతనికి దక్కింది. తర్వాత ఏమో ఉన్న స్థానాలు కూడా వాళ్ళకి బీజేపీకి 6-7 ఎంపీ స్థానాలు ఇచ్చారు. తర్వాత ఒక ఇద్దరికి కలిపి 30 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చారు బీజేపీకి, జనసేనకి. ఆ ఇచ్చినవి కూడా బాబు గారు ఎవడు చెప్తే ఆడే ఉండాలి. అంటే మళ్ళీ అక్కడ ఇతని ప్రాక్సీలు ఉంటారు. విష్ణుకుమార్ రాజు, సుధీనాథ్ చౌదరి, సీఎం రమేష్, ఇలాంటి వాళ్ళందరూ బీజేపీలో ఎంపీల కింద ఎమ్మెల్యేల కింద దిగిపోతారు. మరి బీజేపీకి ఏమొచ్చింది నాకు ఇంకా అర్థం కాదు. బీజేపీకి వచ్చింది 0 అని నా ఉద్దేశం. కాకపోతే నేను చెప్పాను కదా, బీజేపీ టార్గెట్ 400+ ఎన్డీఏ క్యాండిడేట్ కావాలి. దానికోసం బాబుని కలుపుకున్నట్టున్నారు. ఎంపీలు 400+ రావడానికి ట్రై చేస్తారు. కాకపోతే ఒక చిన్న పాయింట్ మిస్ అయిపోతారు. సరైన సమయం వచ్చేసరికి బాబు సపోర్ట్ చేస్తాడా? ఒక హిందువులకి మంచిగా పనికొచ్చే బిల్ ఉంది, దాంట్లో 2/3 మెజారిటీ కావాలి. 2/3 మెజారిటీ కావాలి. మనవాడే కదా ఎన్డీఏ వాళ్ళకి విప్ ఇచ్చి వెళ్ళండి అంటే బాబు నాకు తెలిసి చాలా డుమా కొడతాడు. బాబు డుమా కొట్టవచ్చు, లేదంటే అటుపక్క కూడా కొట్టేయచ్చు. అందుకంటే ప్రమాదం. సో ఈ వెన్నుపోట్లు బాబుతోటి ఎన్నాడు కాపురం చేస్తారు బాబు? ఒక అంటే నమ్మకం, ట్రస్ట్ ఫ్యాక్టర్ 0 అక్కడ. ప్రజలే నమ్మట్లేదు ఆయన్ని. అలాంటిది ఎందుకు చేస్తున్నారో నాకు ఇంకా. కాకపోతే మరి వాళ్ళకి సొంతంగా 1% కూడా రాదు అని చెప్పి వాళ్ళలో ఉన్న ప్రాక్సీలే శల్య సారథ్యం చేస్తున్నాయి అక్కడ. అందువల్ల వాళ్ళ చేతులు కళ్ళు కట్టేసి ఉన్నాయి పాపం. అమిత్ షా, నడ్డా వాళ్ళ మాట నెగ్గే పరిస్థితి లేదు. ముందు అసలు ఆ పార్టీని క్లీన్ చేసుకోవాలండి, లోకల్ పార్టీని. పాత వాళ్ళు మంచివాడు సోము వీర్రాజు అలాంటి రాయలిస్టులు పెట్టుకోవాలి. అంతేగాని తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు, లేదంటే ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, పురంధేశ్వరి ఇలాంటి వాళ్ళు పెట్టుకుంటే ఈ బీజేపీకి ఇంకొక 50 ఏళ్ళ దాకా ఆంధ్ర గ్యాస్ చూడక్కర్లేదు. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.